విజయవాడ పట్టమట పోలీస్ స్టేషన్ పరిధిలో స్థావరం ఏర్పాటు చేసుకున్న మావోయిస్టులకు రిమాండ్ విధించింది కోర్టు. 4 మావోయిస్టులకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. వచ్చే నెల 3 వరకు రిమాండ్ విధించడంతో మావోయిస్టులను నెల్లూరు జైలుకు పోలీసులు తరలించారు. మరో 28 మంది మావోయిస్టుల విచారణ కొనసాగుతోంది. పట్టపట్టలో అరెస్టైన మావోయిస్టులకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. డిసెంబర్ 3 వరకు కూడా విజయవాడ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. 4 మావోయిస్టులకు రిమాండ్ విధించింది విజయవాడ కోర్టు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. పట్టపట్టలో అరెస్టైన మావోయిస్టులకు రిమాండ్ విధిస్తూ విజయవాడ కోర్టు తీర్పు వెలువరించింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్. బలరాం, నిన్న విజయవాడ చుట్టుపక్కల అరెస్ట్ అయినటువంటి మావోయిస్టులు 4కి రిమాండ్ విధిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారు నెల్లూరు జైలుకి సబ్ జైలుకి తరలించారు. మరొక 28 మంది విజయవాడ రూరల్ గ్రామంలో పట్టుబడినటువంటి 28 మంది మావోయిస్టుల విచారణ ఇంకా కొనసాగుతోంది. మరి కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి తీర్పు వెలువడే అవకాశం ఉంది. 28 మంది మావోయిస్టులు విచారణ ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ ద్వారా చేస్తున్నట్టుగా 6వ అడిషనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వారి విచారణ అయితే కొనసాగుతుంది. సుదీర్ఘంగా విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తు మధ్య విజయవాడలో ఉన్నటువంటి జిల్లా కోర్టు దగ్గర పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. దీనికి సంబంధించి 28 మంది మావోయిస్టులు వేరు వీరిపైన రివార్డులున్నాయి, అవార్డులున్నాయి, వారికి సంబంధించినటువంటి కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో వారిని పటిష్టమైనటువంటి బందోబస్తు పోలీసు వాహనాల మధ్య ఈ రోజు మధ్యాహ్నం విజయవాడ కోర్టుకు తీసుకొచ్చారు. వారికి సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి తీర్పు వెలువడే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే వీరి నుంచి కూడా పూర్తి స్థాయిలో వీరు వేరు కేసుల్లో అటు మొత్తం వేరు రాష్ట్రాల్లో కూడా వీరిపైన కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన తర్వాత పటిష్టమైన నిఘా వ్యవస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ నిఘా పోలీసు వ్యవస్థ వీరిని అదుపులోకి తీసుకుంది, సుదీర్ఘంగా విచారించింది. నిన్న విజయవాడ రూరల్ ప్రాంతాల్లో వేరు ప్రాంతాల్లో ఉన్నట్టుగా గుర్తించినటువంటి పోలీసు వ్యవస్థ వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది. వారి దగ్గర నుంచి కూడా AK-47 రైఫిల్స్ 2, AK-47 మ్యాగజైన్స్ 5, అదేవిధంగా AK-47 సంబంధించిన 72 రౌండ్స్ సంబంధించి SSBL గన్స్ 5, SSBL అమ్యునిషన్ గన్స్ 34, అదేవిధంగా రైఫిల్ 1, 303 రైఫిల్ 1, 303 24. ఈ విధంగా వారి దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో మారణాయుధాలు, అదేవిధంగా వారు ఉపయోగిస్తున్నటువంటి గన్స్ గాని పేలుడు పదార్థాలు గాని వారి నుంచి కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని ఉదయం వారికి సంబంధించినటువంటి వాళ్ళని మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం వారికి వైద్య పరీక్షలు చేసిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో అయితే పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోంది. వారి దగ్గర నుంచి పూర్తి ఇంకా కీలకమైనటువంటి సమాచారం, మరి కొంతమంది మావోయిస్టులకి సంబంధించినటువంటి సమాచారం కూడా పోలీసు నిఘా వ్యవస్థ దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. 1-2 రోజుల్లోనే వారికి సంబంధించినట్టు కూడా వారిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో చాలా పెద్ద వ్యవస్థను ఛేదించినట్టుగా పోలీసు వర్గాలు పేర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి మావోయిస్టులు ఇప్పటికే పూర్తిగా హతమైనటువంటి పరిస్థితి. మావోయిస్టులకు సంబంధించిన స్థావరాలు, మావోయిస్టులు ఎక్కడ ఉన్నారు, ఏ రకమైనటువంటి వ్యవస్థను కొనసాగిస్తున్నారన్న కీలకమైనటువంటి సమాచారం అంతా పోలీసు నిఘా వ్యవస్థ ఇప్పటికే సాధించింది. ఈ దిశగా మరికొన్ని ప్రత్యేక బృందాలు వారి కోసం గాలింపు చర్యలు చేపడతా ఉన్నాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో వేరు ప్రాంతాల్లో కూడా మరికొంతమందిని పోలీసులు నిఘా వ్యవస్థ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తా ఉంది.
ఒకటి 2 రోజుల్లోనే వారిని కూడా కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే ఛత్తీస్గఢ్ గానీ ఇటు ఒరిస్సా రాష్ట్రంలో గానీ నిఘా పెరగటం, అక్కడ మావోయిస్టుల కదలికల పైన మావోయిస్టుల స్థావరాల పైన నిఘా పెరిగినటువంటి నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేసింది, నిర్దేశితమైన సమయం విధించింది. ఈలోగా మావోయిస్టులు లొంగిపోవాలి, లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే కేంద్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో స్వచ్ఛందంగా తీవ్రమైనటువంటి కేసులు ఉన్నటువంటి మావోయిస్టులకు ఇప్పటికే లొంగిపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా కీలకమైనటువంటి ఘట్టాన్ని ఛేదించారు. నిఘా వ్యవస్థ ద్వారా కీలకమైనటువంటి మావోయిస్టుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినటువంటి నేపథ్యంలో వారి కదలిక అంతా కూడా ఈ రోజు పోలీసు దగ్గర ఉంది. పోలీసులు పూర్తి స్థాయిలో ఈ ఆపరేషన్ సక్సెస్ అయినట్టుగా పేర్కొన్నటువంటి పరిస్థితి. మరికొంతమంది పోలీసులు అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. వారిని కూడా 1-2 రోజుల్లోనే మీడియా ముందు ప్రవేశపెట్టడం, కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.